హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. బిర్యానీ విషయంలో గొడవ, కస్టమర్లపై కట్టెలతో దాడి, సీన్ లోకి రాజా సింగ్ ఎంట్రీ. హైదరాబాద్ లో అబిట్స్ లో ఒక బిర్యానీ విషయంలో గొడవ చోటు చేసుకుంది. కస్టమర్లపై కట్టెలతో దాడి చేశారంట. అసలు ఎవరు దాడి చేశారు, ఆ సీన్ లోకి రాజా సింగ్ ఎందుకు ఎంట్రీ ఇచ్చారో వివరంగా చూద్దాం. హైదరాబాద్ నగరంలో జరిగిన నూతన సంవత్సరం వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అబిట్స్ లో ఉన్న హోటల్లో మటన్ బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ కాస్త కొట్టుకునే వరకు వచ్చింది. ఈ ఘటనలో కస్టమర్లను హోటల్ సిబ్బంది కట్టెలు పట్టుకుని చితకబాదారు. ఈ దాడిలో పలువురు కస్టమర్లకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజా సింగ్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుందంటే ఏంటంటే, ఒక హోటల్లో మటన్ బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ కాస్త కొట్టుకునే వరకు వచ్చిందంట. కస్టమర్ ఎవరైతే ఆ హోటల్కి వచ్చారో ఏదో సంథింగ్ మటన్ విషయంలో ఏదో ఒక ఇబ్బంది అయిందంట. అది ఏంటని అడిగినందుకు హోటల్ సిబ్బంది దాడి చేశారంట. ఈ దాడిలో పలువురు కస్టమర్లకు గాయాలయ్యారంట. ఎందుకు అంత అత్యుత్సాహం పోయి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశారు ఇల్లు, వివరంగా చూద్దాం. హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగాయి. అయితే అబిట్స్ లోని ఓ హోటల్లో, గ్రాండ్ హోటల్ అంటే ఆ హోటల్ పేరు అబిట్స్ లో ఉందంట, మాత్రం ఉద్రిక్తంగా మారే. బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా సీన్ లోకి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంట్రీ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి ధూల్పేటకు చెందిన కొందరు అబిట్స్ లోని ఓ హోటల్ కు వచ్చారు. మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా అంట డిసెంబర్ 31న రాత్రి ధూల్పేటకు చెందిన కొందరు అబిట్స్ లోని హోటల్ కు వచ్చారంటండి. మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారంట వాళ్ళు. అయితే ఆ బిర్యానీలో మటన్ సరిగ్గా ఉడకలేదని కంప్లైంట్ చేశారంట. ఎవరైతే వచ్చారో ఆ కస్టమర్స్ బిర్యానీలో మటన్ సరిగ్గా ఉడకలేదని వాళ్ళు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఆగ్రహం తెచ్చుకున్న కస్టమర్లు తాము పూర్తిగా డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తలెత్తింది. వాళ్ళు ఏంటంటే మటన్ బిర్యానీ ఆర్డర్ చేశారంట. సో అక్కడ మటన్ సరిగ్గా ఉడకలేదంట. దీంతో మేము దీనికి బిల్లు పే చేయం, ఇలా వాళ్ళు మాటలు కాస్త పెద్ద వివాదానికి దుమారానికి దారి తీసాయి. దీంతో ఇరు వర్గాలు కొట్టుకున్నారంట. అది కాస్త చిలికి గాలి వానలుగా మారగా మొదట హోటల్ సిబ్బందిపై కస్టమర్లు దాడికి దిగారు. దీంతో వెయిటర్లు కూడా వినియోగదారులపై దాడి చేశారు. తప్పు వీళ్ళలో పెట్టుకుని వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళ మీద వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఇంత ఓవరాక్షన్ చేసింది ఈ గ్రాండ్ హోటల్ అబిట్స్ లో ఉన్నది. వెయిటర్లు కూడా వినియోగదారులపై దాడి చేశారు. కట్టెలు పట్టుకుని కస్టమర్లను విచక్షణరహితంగా చితకబాదారు. ఎందుకంటే అంత ఓవరాక్షన్ నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేస్తా పూర్తిగా అయిపోతుంది కదా, మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఇంకో ఆర్డర్ పెట్టేసుకుంటా అయిపోతుంది కదా, ఎందుకు వివాదాలకు దారి తీయాలని చూస్తున్నారా? ఇది ఎంతవరకు సమంజసం? ఎవరైనా ఇంకోసారి నమ్మకంగా ఈ గ్రాండ్ హోటల్ సంబంధించిన హోటల్ ఏమైనా సిటీ పర్మిట్స్ లోనో లేదా స్టేట్ పర్మిట్స్ లోనో ఉంటాయి, ఎవరైనా అక్కడికి వెళ్ళి తినగలుగుతారా? ఎందుకు అంత ఉత్సాహానికి పోయారు మీరు, నాకు అర్థం కాదు. ఈ దాడిలో గొడవ పెట్టుకున్న కస్టమర్లతో పాటు మొత్తం 30 మంది కస్టమర్లకు తీవ్ర గాయాలయ్యాయంట. 30 మందికి అయ్యాయంట. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జస్ట్ మేము కట్టాం, ఇది తప్పుగా ఉందని అడిగినందుకు చితకబాదిగా హాస్పిటల్ వరకు వెళ్ళారంట. గోరుతో పోయేది గొడ్డల వరకు తెచ్చుకున్నారు. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారే. నేను ఆ వీడియోలు కూడా చూపిస్తాను, ఆగండి. హోటల్ యజమానిపై అబిట్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేయండి, శిక్ష వేయండి, ఫైన్ వేయండి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా దీనికి యాక్షన్ వెంటనే తీసుకోండి పోలీసులు. దాడి చేసిన 3 వెయిటర్ల మధ్య మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వెంటనే స్పందించి అబిట్స్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడారు. గ్రాండ్ హోటల్ వెయిటర్లు యాజమాన్యపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. లేని పక్షంలో హోటల్ కు నిప్పు పెడతామని రాజా సింగ్ హెచ్చరించారు. మొత్తానికి రాజా సింగ్ బరిలోకి దిగారు. నిజంగా రాజా సింగ్ బరిలో దిగితే సీన్ సితారే అన్నట్టు ఉంటుంది. ఆయన వెంటనే అబిట్స్ ఇన్స్పెక్టర్ తో ఫోన్ తో మాట్లాడి వెంటనే నమోదు చేయండి, లేని పక్షంలో హోటల్ కి నిప్పు పెడతామని ఆయన హెచ్చరించారంట. అసలు ఆయన ఏమన్నారో, ఏం మాట్లాడారో చూద్దాం. రాజా సింగ్ గారు రేపు ఓపెన్ అయితే నేనే కాలు పెడతా హోటల్ సార్. అదే చేపించేసాను సార్. నేనే తినమని సార్. రేపు మా లేడీస్ ని కొడతారా? లంజ కూడా బిజినెస్ చేస్తున్నా బెంగళూరు సార్. ఆ వెయిటర్ల పైన అందరి పైన ఎఫ్ఐఆర్ కావాలి సార్. నాకు అందరు అరెస్ట్ కావాలి.
అదే సార్ అందరూ సార్ ప్లీజ్. లేదు సార్ చేస్తాం సార్. ఇప్పుడు మా వాళ్ళకి ఇమీడియట్ హాస్పిటల్ పంపించి ఎమ్మెల్సీ హాస్పిటల్కి వెళ్ళిపోయారు సార్ మన వాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళారు, కంప్లైంట్ రాస్తారు సార్. బంద్ చేయండి సార్, హోటల్ బంద్ చేయండి. సరే చేసి రాస్తాం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి ఏంటే రాజా సింగ్ గారు కూడా బరిలోకి దిగి వెంటనే అబిట్స్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయండి, లేని పక్షం నేనే వచ్చి నిప్పు పెడతానని ఆయన మాట్లాడారు. అసలు రాజా సింగ్ ఎంటర్ అయ్యారు, ఓకే. అసలు ఆ సిచ్యువేషన్ లో హోటల్లో ఏం జరిగింది, దానికి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి మనకి, కొంచెం చూద్దాం. ఆ విజువల్స్ కూడా చూద్దాం మనం. చూడండి విజువల్స్, అది చూడండి ఎలా విచక్షరహితంగా దాడి చేశారో చూడండి. చూడండి వాళ్ళంతా విచక్షరహితంగా దాడి చేసుకుంటున్నారు. చూడండి కర్రలతో వీళ్ళు వచ్చేసి కొట్టుకుంటూ, జస్ట్ బిర్యానీ మటన్ ఉడకలేదని అడిగినందుకు, సో ఫుడ్ క్వాలిటీ బాగాలేదు, సో మేము బిల్లు పే చేయను అన్నందుకు, ఆర్డర్ రిటర్న్ చేయగా క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని హోటల్ యాజమాన్యం చెప్పకుండా గొడవకి దిగి ఇరు వర్గాల మధ్య దాడికి ప్రేరేపించి చూడండి ఎంతవరకు తెచ్చుకున్నారు. చూడండి చూడండి అసలు మరీ దారుణ అంటే దారుణాతిగా కొట్టుకున్నారు. చూడండి అసలు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ ఇంకోసారి రెస్టారెంట్స్ కి వెళ్దామన్నా, హోటల్స్ కి వెళ్దామన్నా జంకుతారు. భయం కాదు, ఎందుకురా మనకి తలనొప్పి, నాకు శుభ్రంగా ఏదో ఒక 200-300 మనం తెచ్చుకుని ఇంట్లో వండుకుని శుభ్రంగా తింటా బెస్ట్ కదా, ఎందుకు అక్కడ పోయి వాళ్ళ మొఖాన్ని తగలెట్టడం ఎందుకని ఇంకా ఫిక్స్ అయిపోయి కస్టమర్స్ కూడా ఇంకా వ్యూలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో జొమాటో కానీ స్విగ్గీ కానీ వచ్చేసి శుభ్రంగా ఇవి బెస్ట్, మనం అక్కడికి వెళ్ళి సో కాల్ ఫెయిల్స్ తో మనం వాళ్ళు అలా మనతో మాట్లాడడం కన్నా అదే బెస్ట్ అని అభిప్రాయంగానే వచ్చేసారనుకో, సిటీలో ఉన్న రెస్టారెంట్స్ మాత్రం నడవవు. సో మీ అహంకారం, ఈగో, యాటిట్యూడ్ మరిచి ఎక్కడైనా పెట్టుకుని క్లోజ్ చేసేసుకోండి. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి. ఎందుకంటే చిలికి ఇలా ఇంతలా జరిగింది. చూడండి మరి భయభ్రాంతులకు గురి చేసేసారు. చూడండి వీళ్ళందరూ, అక్కడ ఉన్న కస్టమర్ చాలా మంది ఇలా చూడండి ఎలా కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇంత అత్యుత్సాహం నాకు తెలియదు, అసలు తెలియక అడుగుతాను. ఏముంది అని చూసి ఎగురుతున్నారు, అసలు నాకు అర్థం కాదు. ఇదా జస్ట్ రాజా సింగ్ గారు సీన్ లోకి ఎంట్రీ అయ్యారు కాబట్టి కేసు నమోదు అయింది అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు, లేకపోతే ఇది అక్కడక్కడ అయిపోయింది అన్నట్టుగా జనాలు కూడా ఒక ఆలోచనలో ఉన్నారు. మొత్తాన్ని ఏంటంటే వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ స్థానిక పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఎవరైతే దీనికి ఇంతలా ప్రేరేపించారో వాడిని ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా శిక్షకి అర్హుల్లా చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు సిటీలోనే కాదు రాష్ట్రంలోనూ ఎక్కడ నమోదు కాకుండా చూస్తారని తెలుపుతున్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలాంటి దాడులు చాలా జరుగుతున్నాయి, మన వాస్తవంలో వెలుగులోకి కొన్ని వస్తున్నాయి, వెలుగులోకి రాకుండా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మరొక వీడియోతో కలుద్దాం, అంతవరకు చూస్తున్నానండి. ఆకాశం న్యూస్, దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.